హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. లాస్ట్ వీడియోలో మనము రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ సంబంధించి స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, ప్రెసీ రైటింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఈ అంశాల గురించి ఏ బుక్స్లో ఉన్నాయి, ఎలా చదవాలి, లాస్ట్ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఈ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మొదలైనటువంటి విషయాలు మొత్తం చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము ఏ కాన్సెప్ట్ చూద్దామంటే ఈ థర్డ్ కాన్సెప్ట్ అయినటువంటి ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనే కాన్సెప్ట్ను మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనే కాన్సెప్ట్ విషయానికి వచ్చినప్పుడు మనలో ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏ టెక్స్ట్ బుక్లలో ఉంది, ఏ టెక్స్ట్ బుక్లలో ఉంది అనే డౌట్ మన వాళ్ళకందరికీ మొదటగా సంభవించేది. ఈ కాన్సెప్టు మనకు కంటెంట్ విషయంలో కాదు, కానీ జనరల్గా మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ కాన్సెప్టు మనకు మెథడాలజీలో కనపడుతుంది. ఎక్కడ చూడాలి మనం ఈ కాన్సెప్ట్ను? మెథడాలజీలో. ఈ మెథడాలజీలో మనం ఈ కాన్సెప్ట్ను చూడవలసి ఉంటుంది. రైట్. అయితే మెథడాలజీలో ఏ బుక్లో ఉంది? మనకు మెథడాలజీకి సంబంధించి 2 బుక్స్ ఉన్నాయి. ఓల్డ్ డిఎడ్ బుక్ ఉంది, అలాగే కొత్తగా ఉన్నటువంటి డ్రాఫ్ట్ కాపీ కూడా ఉంది. ఈ 2 బుక్స్లలో ఏ బుక్ను చదవాలి అని అంటే నేను మొదటగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ 2 బుక్కులు కాదు, ఈ 2 బుక్కులు కాకుండా మీరు ఖచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాల్సినటువంటి బుక్ ఉంది. ఆ బుక్ ఏంటంటే న్యూ బిఈడికి సంబంధించి 2 మెథడాలజీ బుక్కులు ఉన్నాయి. ఒకటేమో పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 1 అని ఒక బుక్ ఉంది, అలానే పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 2 అని ఒక బుక్ ఉంది. ఈ 2 బుక్కులు కూడా మీ దగ్గర ఉండాలి. సార్ ఏం సార్ మేము హెచ్జిటి వాళ్ళం కదా, హెచ్జిటి వాళ్ళు అయితే నువ్వేంది బీఈడి వాళ్ళ బుక్స్ మాకు చెప్తున్నావు మెథడాలజీకి సంబంధించి అని అంటే నేను మీకు మెథడాలజీకి సంబంధించి వీడియో చేసేటప్పుడు వీటి యొక్క ప్రాధాన్యత ఎంతో మీకు అక్కడ క్లారిఫై ఇస్తా. ఆల్రెడీ సగం మందికి తెలిసే ఉంటుంది, లాస్ట్ టెట్ రాసిన వాళ్ళకైతే బాగా అవగాహన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చాడు బిట్లు అనేది. ఈ బుక్స్ పైన మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మీ దగ్గర ఈ బుక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. రైట్. ఈ బుక్లలో మనకు ఎక్కడున్నాయంటే ఈ 2వ బుక్ చూడు, 2వ బుక్ పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 2 అని. ఆ బుక్లో మనకు థర్డ్ యూనిట్లో మనకు ఏముందంటే టీచింగ్ వొకాబులరీ స్టడీ అండ్ రెఫరెన్స్ స్కిల్స్ అని ఒక టాపిక్ ఉంది, యూనిట్ అనుకుంటే. రెఫరెన్స్ స్కిల్స్ అనే ఒక యూనిట్ ఉంది. అలాగే 4th యూనిట్గా మనకు ఏముందంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్ అని ఉంది. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్ అనేది మనకు ఏ యూనిట్గా ఉంది? 4th యూనిట్గా ఉంది. ఈ యూనిట్ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను ఇక్కడ పర్టికులర్గా అంటే మనకు ఈ యూజ్ ఆఫ్ డిక్షనరీ అని ఉంది కదా, ఈ డిక్షనరీ స్కిల్స్ సంబంధించి ఈ యూజ్ ఆఫ్ డిక్షనరీ స్కిల్స్ అనేది ఎక్కడుందంటే ఈ 3rd యూనిట్లో రెఫరెన్స్ స్కిల్స్ అనే సబ్ యూనిట్లో టాపిక్గా ఉన్న కాన్సెప్టే మనకు డిక్షనరీ స్కిల్స్. ఈ డిక్షనరీ స్కిల్స్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే పేజ్ నెంబర్ కూడా చెప్తా, పేజ్ నెంబర్ 86. పేజ్ నెంబర్ 86 కనుక మీరు చూసినారైతే మీకు అక్కడ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన డిక్షనరీ స్కిల్స్ సంబంధించిన పూర్తి సమాచారం అక్కడ ఉంటుంది. అది మన హెచ్జిటి వాళ్ళకు ఇనఫ్. డిక్షనరీ స్కిల్స్ సంబంధించింది చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది మ్యాటర్. నేను కూడా చూసా, ఒకసారి మీరు కూడా చూడండి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఏం చెప్పా, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్. ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ అనే పేరు ఉందే, ఈ టైటిల్ 2 కలిపితే మనకు ఫొనెటిక్స్ మొత్తం చదివితే ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ అనే కాన్సెప్ట్ మీకు కవర్ అయిపోతుంది. ఈ 4th యూనిట్ కనుక 3rd యూనిట్లో రెఫరెన్స్ స్కిల్స్లో ఉన్నటువంటి డిక్షనరీ స్కిల్స్, ఈ 4th యూనిట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫొనెటిక్స్, ఇవి 2 చదివారు అంటే ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనేది మీకు కవర్ అయిపోతుంది.
సార్ నువ్వేమో బీఈడి బుక్ చదవమని చెప్తున్నావు, బాగానే ఉంది, మా డిఈడి బుక్లో కూడా ఉన్నాయి కదా, ఆ డిఈడి బుక్ చదివితే సరిపోదా, ఆల్రెడీ మేము చదివాము, ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో కొత్త బుక్ అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే, నువ్వు చదవాల్సిందే. ఎందుకు అని అంటే మనకు ఓల్డ్ బుక్లో డిప్థాంగ్స్ అనే పేరు విన్నారా? అందరూ విని ఉంటారు. ఈ డిప్థాంగ్స్ అనేది గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థము డబుల్ సౌండ్ అని మన ఓల్డ్ డిఎడ్ బుక్లో ఎక్కడన్నా చూసారా? కనపడదు. ఇది ఎక్కడ ఉంది అంటే పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ 2 న్యూ బిఎడ్ బుక్లో ఉంది. ఏం సార్ ఆ బుక్ మేము చదవాలి అని అంటే చెప్పా కదా, మెథడాలజీ సంబంధించిన వీడియో చేసినప్పుడు అక్కడ మీకు దీని యొక్క ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను అక్కడ. రైట్, డిప్థాంగ్స్ గ్రీకు భాషా పదం అని డబల్ సౌండ్ దీని అర్థం అని మీకు ఏ బుక్లో ఉంది? న్యూ బిఎడ్ బుక్లో ఉంది. డిఎడ్ బుక్లో అంత సమాచారం లేదు. మీరు ఇంకొకటి చాలా జాగ్రత్త అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్. ఈ ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ అని మాకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ డిఎడ్ బుక్లో బిఎడ్ బుక్లో ఈ రెండు బుక్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అవి రెండు దగ్గర పెట్టుకొని మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఏం సార్ అంటే నిజం, చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఆ రెండు బుక్లు దగ్గర పెట్టుకొని చిన్న తేడానే ఉంది, ఆ తేడా మీరు చదవండి. రైట్, దీంతో న్యూ డిఎడ్ బుక్లో ఏమి చదివితే ఈ కాన్సెప్ట్ మీకు కవర్ అవుతుంది అనేది చెప్పేశాను. నెక్స్ట్ మనకున్న బుక్ ఏంటి? ప్రజెంట్ డ్రాఫ్ట్ కాపీ. ఈ డ్రాఫ్ట్ కాపీలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఉందా? ఈ డ్రాఫ్ట్ కాపీ విషయానికి వస్తే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. రైట్, ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఎక్కడుంది? ఓల్డ్ డిఎడ్ బుక్లో. ఓల్డ్ డిఎడ్ బుక్ ఉంది కదా, అందులో మనకు 3rd యూనిట్ మనకు తెలిసినదే ఫోనెటిక్స్ అక్కడ మీకు కనపడుతుంది. రైట్, ఇది ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీకి సంబంధించి చదవవలసిన బుక్స్. ఏం చెప్పా? న్యూ బిఎడ్ ఒకటి, దాని తర్వాత ఓల్డ్ డిఈడి బుక్. సార్ ఈ ఒక్కటే నేను చదివితే సరిపోతారా అని అంటే కొద్దిగా సరిపోదు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుకుంటే అప్పుడు మీరు కంప్లీట్ అయినట్టే. ఏంటి సార్ ఆ ఇన్ఫర్మేషన్? అది కూడా చెప్పు అని అంటే చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ ఉన్నది. ఇక్కడ అవి కాకుండా మనకు అడిగే ప్రశ్నలు ఎక్కడంటే యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఈ డిక్షనరీ స్కిల్స్ పైన మనకు 3 విధాలుగా ప్రశ్నలు అడుగుతున్నాను. 3 విధాలుగా. ఒకటేమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించిన ప్రశ్న ప్రీవియస్ టెట్లలో చాలా వరకు చూసాం. చాలా ఈజీగానే ఉంటుంది, చాలామంది కూడా ఆన్సర్ చేయగలరు. ఇది ఆల్ఫాబెటికల్కు సంబంధించిన ప్రశ్న. మనకు రెండవది ఏ విధంగా అడుగుతున్నాడు అంటే రెండవది సైలెంట్ లెటర్. ఈ సైలెంట్ లెటర్కు సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతున్నాడు. డిక్షనరీ స్కిల్స్ పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా చదవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి ఒక ప్రశ్న, సైలెంట్ లెటర్ నుంచి ఒక ప్రశ్న, అలాగే మీకు దాంతోపాటు ఈ ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, ఈ ప్రొనౌన్సియేషన్కు సంబంధించి కూడా ప్రశ్న అడుగుతున్నాడు. ఏ విధంగా అడుగుతున్నాడో ఒక ప్రశ్న నేను చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఏంటి సార్ ఆ ప్రశ్న అంటే ఒకటి ప్రశ్న నేను రాస్తాను, దానికి మీరు ఆన్సర్ చేయండి. ఈజీగానే ఉంటుంది. దీనికి సంబంధించి అయితే చాలా ఈజీగా ఉంది. చూడండి ఒకసారి. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ sound with regards to the underlined letter. అంటే అక్కడ కొన్ని వర్డ్స్ కింద లెటర్స్ కింద అండర్లైన్ చేయడం జరుగుతుంది. దానిలో డిఫరెంట్ సౌండ్ ఇచ్చేది ఏదో ఐడెంటిఫై చేయమంటాడు. అంతే, అంతకు మించి అడగడు. ఫస్ట్దేమో గాడ్, సెకండ్దేమో గ్రేట్,
థర్డ్ ఆప్షన్ వచ్చేసి జెంటిల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గుడ్. ఇక్కడ ఎక్కడ అండర్లైన్ చేస్తాడు అంటే ఇక్కడేమో జీ కింద, ఇక్కడ జీ కింద, ఇక్కడ జీ కింద, ఇక్కడ జీ కింద, ఇలా అండర్లైన్ చేస్తాడు. గుడ్, గ్రేట్, జెంటిల్, గుడ్. ఇక్కడ ఏది డిఫరెంట్గా ఉంది, జెంటిల్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ విధంగా ప్రొనౌన్సియేషన్కు సంబంధించి బిట్ అడుగుతూ ఉన్నాడు. సైలెంట్ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకు తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి ఎస్జిటి అనే బుక్ ఉంది కదా, అక్కడ మనకు సైలెంట్ లెటర్కు సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. అది చదవండి. అది మాత్రమే సరిపోదు. మన గూగుల్ తల్లి ఉంది కదా, మన గూగుల్ తల్లి అందరికంటే తల్లిలకు తల్లి గూగుల్ తల్లి. ఈ గూగుల్ తల్లిని అడిగితే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఇస్తుంది. రైట్, ఇది ఈ కాన్సెప్ట్కు సంబంధించిన మీరు చదవవలసిన బుక్స్, మీరు సేకరించవలసిన సమాచారం. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఈ థర్డ్ కాన్సెప్ట్ అయినటువంటి ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనేది మీరు క్లియర్ చేయగలుగుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కాన్సెప్ట్ కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేసినారంటే ఈజీగా మార్క్స్ వచ్చే కాన్సెప్ట్. రైట్, ఇప్పటి వరకు మనం ఏ బుక్స్లో ఈ కాన్సెప్ట్ ఉంది, ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నారు, ఈ మాత్రం చూసాం. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే 2018 డిఎస్సి, మనకి ఇదే కదా లాస్ట్ డిఎస్సి జరిగింది. ఈ 2018 డిఎస్సిలో ఈ కాన్సెప్ట్ సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడిగారు? లాస్ట్ డిఎస్సిలో ఈ కాన్సెప్ట్ సంబంధించి మొత్తం 3 ప్రశ్నలు జరిగింది. అంటే ఎన్ని మార్క్స్? 1.5 మార్క్. సార్ ఇప్పుడు జరిగే ఈ 2025 డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా ఎన్ని ప్రశ్నలు అంటే 3 ప్రశ్నలు, అంటే 1.5 మార్క్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చదవండి. డిక్షనరీ యూజ్ ఆఫ్ డిక్షనరీ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న. ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్ మొత్తం ఫండ్కి సంబంధించి అని చెప్పే కదా, దీని నుంచి రెండు ప్రశ్నలు. మొత్తం ఈ 3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను దీంతో మీకు ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ గురించి ఏమి చదవాలి, ఎలా చదవాలి, లాస్ట్ డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఈ డిఎస్సిలో ఎన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పా. మీకు చూపించాలి కదా, లాస్ట్ డిఎస్సిలో 3 ప్రశ్నలు వచ్చాయి, నిజమా కాదా, ఏ విధంగా వచ్చాయి అనేవి చూపిస్తా. దానికంటే ముందు మనం గమనిస్తే మీరు ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే ఈ 3 కాన్సెప్ట్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ కాన్సెప్ట్ సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ 3 వీడియోలలో చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ కాన్సెప్ట్కు డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ సమాచారం ఉంటుంది కాబట్టి సపరేట్ వీడియో. ఇందుకు కూడా డిఫరెంట్ కాబట్టి దీనికి సపరేట్ వీడియో. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ అయిపోవడం మీకు జరిగింది. రైట్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 3 కాన్సెప్ట్ను ఆల్రెడీ చెప్పే కదా, మొత్తం 7 కాన్సెప్ట్స్ ఉంటే మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ ఏమో ఈ 3 భాగాలేమో, ఈ 3 కాన్సెప్ట్లు ఏమో ఒక భాగంగా, ఈ 4 కాన్సెప్ట్లు ఇంకొక భాగంగా చేసుకోవాలని చెప్పే కదా. మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సార్ ఈ 3 కాన్సెప్ట్ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు? ఈ 3 కాన్సెప్ట్ నుంచి 4 మార్క్స్ రావచ్చు. ఎలా చెప్తున్నావు? లాస్ట్ డిఎస్సిలో ఈ 3 కాన్సెప్ట్ నుంచి 5 మార్క్స్ వచ్చాయి. ఎందుకు? టోటల్ అక్కడ 10 మార్క్స్ కదా, ఇక్కడేమో 8 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ ఏమో ఈ 3 టాపిక్లకు, ఇంకా 4 మార్క్స్ ఏమో ఆ 4 టాపిక్. రైట్, మొత్తం ఎన్ని? 8 మార్క్స్. లాస్ట్ డిఎస్సిలో ఎన్ని వచ్చాయి? ఇక్కడేమో 5 మార్క్స్. మొత్తం ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. సరిపోయింది. రైట్, ఇది లాస్ట్ డిఎస్సిలో జరిగింది. ఈ డిఎస్సిలో మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది అనుకుంటా ఉన్నా. రైట్, జరిగితే మన అదృష్టం. మనం ఈ విధంగా ప్రిపేర్ అయినామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ తక్కువ ఇచ్చా మనకు బాధలే, ఎక్కువ ఇచ్చా మనకు బాధలే. ఎందుకంటే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా చదువుతున్నాం కదా, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం మనకు రాదు. రైట్, ఈ 3 కాన్సెప్ట్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించా. ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని బుక్స్ మీరు సేకరించాలి, ఏ విధంగా మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ చదవండి. లాస్ట్ డిఎస్సిలో మనకు ఈ కాన్సెప్ట్ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. చూడండి, ఫస్ట్ 4 ప్రశ్నలు ఏమో పోయెట్స్ ఎస్సైకి సంబంధించింది, తర్వాత 3 ప్రశ్నలు ఏమో రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ సంబంధించింది. తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి చూడండి, 89 నెంబర్లు స్టార్ట్ అవుతున్నాయి. ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ with which sound or syllable of a word is uttered is called. ఇది ఫోనెటిక్స్ సంబంధించింది. 9th క్వశ్చన్ చూడండి, చూస్ ద ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ ద అండర్లైన్డ్ లెటర్ బిట్వీన్. ఇది కూడా ఫోనెటిక్స్ సంబంధించింది. ఇక్కడ 2 ప్రశ్నలు రావడం జరిగింది ఈ సెషన్లో.
పైన కూడా చూడండి 88 కూడా దీనికి సంబంధించిందే. ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ బోత్ లిప్స్ ఆర్ కాల్డ్ బైలేబియల్. అంటే ఇక్కడేమో ఈ క్వశ్చను, ఇక్కడేమో ఈ ప్రశ్న, ఇక్కడేమో ఈ ప్రశ్న 88వ ప్రశ్న, అలాగే 89 క్వశ్చన్, 90 క్వశ్చన్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. రైట్, ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్లో కూడా 3 క్వశ్చన్స్ వచ్చాయి. చూద్దాం. చెప్పా కదా ఖచ్చితంగా చెప్తాం మీకు అని. 88 చూడండి. డిప్థాంగ్స్ పైన అడగడం జరిగింది. ఇక్కడైతే ద చేంజ్ ఆఫ్ పిచ్ ఆఫ్ వాయిస్ ఈజ్ కాల్డ్ ఏంటండి? ఇంటోనేషన్ సంబంధించడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ప్రొనౌన్సియేషన్ సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది జరిగింది. మొత్తం ఎన్ని క్వశ్చన్లు? 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్, చూసారా? నెక్స్ట్ పేపర్ చూపిస్తా చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు? రైట్, ఈ పేపర్లో చూసినట్లయితే మనకు 98, ఇక్కడ 90 నుండి చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. ఇది ఫోనెటిక్స్లో భాగమే. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఈ సౌండ్ ఇది కూడా ఫోనెటిక్స్లో భాగమే. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ సి ఈజ్ సైలెంట్. చూసారా? సైలెంట్ లెటర్కు సంబంధించిన ప్రశ్న. కొద్దిగా జాగ్రత్త. చూడండి, ఈ సెషన్లో ఏమో 3 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ సెషన్ చూద్దాం. నెక్స్ట్ సెషన్లో కూడా 3 క్వశ్చన్స్ పక్కా. రైట్, చూడండి. 99 క్వశ్చన్, 98 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 98 చూడండి. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఇది కూడా ఫోనెటిక్ ప్రొనౌన్సియేషన్, సౌండ్, యూజ్ ఆఫ్ డిక్షనరీకి సంబంధించింది. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ ఈ సౌండ్ సంబంధించింది. ఇది కూడా ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ టీ ఈజ్ సైలెంట్. చూసారా? సైలెంట్ లెటర్. యూజ్ ఆఫ్ డిక్షనరీ కింద సైలెంట్ లెటర్ ఒకసారి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఒకసారి, ఇంకొకసారి ఏమో డిఫరెంట్ సౌండ్ ఉన్న వర్డ్ లేదా లెటర్ను ఐడెంటిఫై చేయండి అని అంటా ఉన్నాడు. ఈ విధంగా ప్రశ్న వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ఈ 4 కాన్సెప్ట్స్ సంబంధించి వీడియో చేద్దాం. ఈ 4 కాన్సెప్ట్స్ కాదండి, వీటికి లింక్డ్ ఇంకా కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కూడా చదవాలి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనము వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు గ్రూప్లో మన డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ రాసి మీరు కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా పెంపొందించుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.